రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగరేణికి రావాల్సిన 33,000 కోట్ల రూపాయల బకాయిలు ఇప్పించాలని గుర్తింపు సంఘంపై విమర్శలు చేయటం కాదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ అన్నారు. జీడీకే 11 ఇంక్లైన్ గనిపై శనివారం జరిగినటువంటి గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఐఎన్టీయూసీ యూనియన్ సింగరేణిలో ఎక్కడ ఉందని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో కోల్ బెల్ట్ ప్రాంతంలోని సిపిఐ ఏఐటీయూసీ మద్దతుతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అండ చూసుకొని నేడు సింగరేణిలో కార్మికులను మభ్యపెడుతూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీపై విమర్శలు చేయటం మానుకోవాలని వారు పేర్కొన్నారు. సింగరేణిలో గత 10 సంవత్సరాలుగా అధికారం ఉన్నా లేకున్నా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేసిన చరిత్ర ఏఐటీయూసీ యూనియన్ దని వారు పేర్కొన్నారు. సింగరేణిలో ఏఐటీయూసీ అధికారంలో ఉన్నా లేకున్నా కొన్ని యూనియన్లు పనికిరాని విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతూ కార్మికులకు ద్రోహం చేస్తున్నారని వారు ఆరోపించారు. అదేవిధంగా సింగరేణిలో గనులు మూతపడుతున్నాయని, కొత్త గనులు రావాల్సి ఉందని, ఎంఎండిఆర్ చట్టం వల్ల సింగరేణికి కొత్త గనులు రావటం లేదని, యాజమాన్యం పాత గనులు మూసివేసి ఓపెన్ కాస్ట్లుగా మారుస్తున్నారని వారు తెలిపారు. దీనివల్ల సింగరేణి మనుగడ కొనసాగడం కష్టమని, కొత్త గనుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని, వీటి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఏఐటీయూసీ ఒత్తిడి చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఓపెన్ కాస్ట్లు సరిసమానంగా వస్తూ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు రావడం లేదు. ముఖ్యంగా అండర్గ్రౌండ్ మైన్స్ వచ్చే అవకాశం లేదు. ఓపెన్ కాస్ట్లు ఏమైనా కొత్తవి వస్తాయంటే అవి భారతదేశంలో వేలంపాటు వచ్చినప్పటి నుంచి, ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి సింగరేణికి కొత్త ప్రాజెక్టులు రావట్లేదు. ఒకవైపు నూతన ఉద్యోగాలు మనం తీసుకుంటా ఉన్నాం, ఒకవైపు ఎక్స్టర్నల్ ఉద్యోగాలు, మరొకవైపు తల్లిదండ్రుల ఎవరైతే వాళ్ళ స్థానంలో పిల్లలు కొత్తగా ఉద్యోగాలు చేరడం. అంటే సుమారుగా ఒక 40 సంవత్సరాలు సింగరేణి నిరాటంకంగా కొనసాగాల. ఇప్పుడున్న ఏజ్ ఫ్యాక్ట్ చూస్తే మరి అప్పటి వరకు మనకు అనుమతులు ఉన్నాయా అంటే మనకు దాన్ని కూడా ఆలోచించాలి. కొత్త ప్రాజెక్టు రాకపోగా వాటి ప్లేస్లో పాత వాటినే మనం పర్మిషన్ పెట్టుకున్నాం. ఉదాహరణకు కొత్తగూడెం లాంటి ప్రాంతం ఏదంటే VK7 ఓపెన్ కాస్ట్ రావాలి. అది రాకపోవడం వల్ల జీకే ఓపెన్ కాస్ట్ బంద్ అయితే దానికి సత్తుపల్లికి సుమారు 400 మంది రెగ్యులర్గా 3 సంవత్సరాల నుంచి డిప్యుటేషన్ మీద పనిచేస్తూ ఉన్నారు. దాని అనుమతులు రావట్లేదు. మొదటి ఫేజ్ ఒకటి వచ్చింది, అది కనుక వస్తే ఒక 500-600 మంది కొత్తగూడెంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎల్లందు ఒకప్పుడు దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేసేది, దాదాపు 600 మంది అయినారు. ఇప్పుడు రొంపేడు మెగా ఓపెన్ కాస్ట్ ఒకటి మనకు రావాలి. సత్తుపల్లి 3 రావాలి. అది డిస్ప్యూట్లు ఉంది, అది లీగల్గా మనం కొన్ని న్యాయ నెంబర్ మీద కంపెనీ ఆధారబాధర చేసింది. గుడి కంపెనీ మీద చేసింది అని అంటాడు. సిగ్గు లేదా? ఒక యూనియన్ నాయకునివి, నువ్వు కూడా చేస్తున్నావు, నువ్వు కూడా మెంబర్షిప్ అది 500 మెంబర్షిప్ రాయించుకున్నావు. గుడి మీద అయితేంది, గడి మీద అయితేంది, టెంపుల్ ఏదైతేందండి, కార్మికులు ఇచ్చిరు, మేము అప్పీల్ చేసినాం, కార్మికులకు సమాధానం చెప్తాం, కార్మికులు అడిగితే చెప్తాం. కానీ ఒక యూనియన్గా నువ్వేవాడు యూనియన్ మీద టెంపుల్ కమిటీ మీద కడిగేసిరని చెప్పానంటే ఇది అక్కసు కదా? అక్కసు కదా? నువ్వు యూనియన్ మెంబర్షిప్ తెలియదా? సభ్యత్వం తెలియదా నీకు? సభ్యత్వం అంటే రేపు 50 రూపాయలు మన ఏదైతే యూనియన్ గెలిచిందో దానికి 50 రూపాయల ఇస్తే అది సభ్యత్వం, యూనియన్ మెంబర్షిప్. అది చందా అంటే మొన్న దీపావళికి మీరు ఇచ్చింది. ఇది తేడా లేకుండా మాట్లాడుతాడు. సన్యాసిగాళ్ళకి తెలియదు యూనియన్ అంటే, తెలియదు. మైక్ పట్టుకోగానే మాట్లాడంగానే కాదు. ఒక యూనియన్ నాయకుడు మాట్లాడితే వాపసు తీసుకోవచ్చు వాయిస్ ఎప్పుడే కానీ. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా సమావేశంలో ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ కార్యదర్శి RLA పోసం, సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నాయకులు సిద్ధమల్ల రాజు, నాయని శంకర్, గొడసెల నరేష్, మానాల శ్రీనివాస్, చెప్యాల భాస్కర్, గడ్డం బాలు, తాళ్లపల్లి శ్రీనివాస్, జంజర్ల కళ్యాణ్, వసుకుల శ్రీనివాస్, మందల కిరణ్, సాయి కృష్ణారెడ్డి, ముడుసు రమేష్, MD రియాజ్, మండల సత్యనారాయణ, ఆకుల సురేష్, దుర్గం తిరుపతి, అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రేక్ తీసుకుందాం. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు.